ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి తాత్కాలిక ఊరట లభించింది. ఈ కేసులో న్యాయస్థానం ఆయనకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే 4 రోజుల కస్టడీలో రేవంత్ను విచారించిన అవినీతి నిరోధక శాఖ అధికారులు బెయిల్ను వ్యతిరేకిస్తూ కౌంటర్ దాఖలు చేశారు. కుమార్తె నిశ్చితార్థాన్ని దృష్టిలో ఉంచుకొని బెయిల్ ఇవ్వాలని రేవంత్ తరపు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి నిశ్చితార్థం ఆహ్వాన పత్రికతో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. కనీసం 2 రోజులైనా బెయిల్ ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఇదే సమయంలో రేవంత్కు 1 రోజు బెయిల్ ఇస్తే తమకు అభ్యంతరం లేదని అనీసా న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం రేపు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బెయిల్ ఇచ్చేందుకు అంగీకరించింది. మీడియా సహా రాజకీయ నేతలతో కలవకూడదని షరతు విధించారు.